గ్రో, జిరోదా, ఏంజల్ వన్, అప్స్టాక్స్ వీళ్ళల్లో ఏ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవాలి? హాయ్ అందరికీ నమస్తే, నేను మీ కిషోర్. మీరు చూస్తున్నారు కలగా వెల్త్. ఇండియాలో 2 మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ద ప్లేస్ వేర్ ఎక్స్చేంజ్ ఆఫ్ స్టాక్స్ హ్యాపెన్, దాని పేరులోనే ఉంది. మనం డైరెక్ట్గా స్టాక్ ఎక్స్చేంజెస్లో బై ఆర్ సెల్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయలేం. సో మనం బ్రోకర్ హెల్ప్ తీసుకుని వాడి ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవడం ద్వారా ఆ స్టాక్ ఎక్స్చేంజెస్ని యాక్సెస్ చేస్తాం అనమాట. ప్లాట్ఫామ్ అంటే వాడి వెబ్సైట్ కానీ వాడి యాప్ కానీ. ఈ బ్రోకర్స్లో 2 టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ ఉంటారు, ఫుల్ సర్వీస్ బ్రోకర్, డిస్కౌంటెడ్ బ్రోకర్. ఫుల్ సర్వీస్ బ్రోకర్ అంటే వాడి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడంతో పాటు రీసెర్చ్ రిపోర్ట్స్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్, కస్టమర్ కేర్ సపోర్ట్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇలాంటి వేరియస్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మనకి ఇస్తాడనమాట. డిస్కౌంటెడ్ బ్రోకర్ అంటే వాడు ఓన్లీ వాడి ప్లాట్ఫామ్కి యాక్సెస్ అనేది ఇస్తాడు. ఇప్పుడు మార్కెట్లో వేరియస్ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ ఆర్ ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ ఎవరున్నారో చూద్దాం. ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ వచ్చేసరికి ఐసిఐసిఐ డైరెక్ట్, కోటక్ సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అండ్ మోతీలాల్ ఓస్వాల్ ఎక్సెట్రా లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ డిస్కౌంటెడ్ బ్రోకర్స్లో ఫేమస్ మనకు చాలా బాగా తెలిసిన గ్రో, జిరోదా, అప్స్టాక్స్ అండ్ ఏంజల్ వన్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్? మీరు బిగినర్ అండ్ మీకు స్టాక్ మార్కెట్లో అంత నాలెడ్జ్ లేకపోతే మీరు ఫుల్ సర్వీస్ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అక్కడ మీరు వేరియస్ రీసెర్చ్ రిపోర్ట్స్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్ అండ్ కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది ఉంటుంది. మీరు మీ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కస్టమర్ కేర్ని అడగచ్చు. మీకు స్టాక్ మార్కెట్లో ఎనఫ్ నాలెడ్జ్ అండ్ డెసిషన్ మేకింగ్ పవర్ వచ్చిన తర్వాత మీరు డిస్కౌంటెడ్ బ్రోకర్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఫుల్ సర్వీస్ బ్రోకర్లో బ్రోకరేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ దేర్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్.